ఆరాధించే కార్యక్రమే కాకుండా ఆచరించాలి అనేటువంటి ఒక చైతన్య స్ఫూర్తిని రగిలించే ఒక మహత్తరమైన యాత్రా సంకల్పాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 1944లో అంబేద్కర్ గారు పర్యటించినటువంటి రోజుల్ని స్ఫురింపజేస్తూ మరోసారి అంబేద్కర్ ఆంధ్రదేశానికి పర్యటనకు వచ్చారేమోనన్నట్లుగా మరి ఈ యాత్రను అత్యంత స్ఫూర్తివంతంగా కొనసాగించినటువంటి ఓఎన్జీసీ మిత్రులకి మరి కార్యనిర్వాహకులందరికీ మనం కృతజ్ఞతాభివందనాలు జైవ్యములు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆకాశంలో సగం మహిళలని కార్ల్ మార్క్స్ చెబితే అవకాశాల్లో మహిళలకు సగం దక్కాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. అలాంటి అవకాశాలు రావాలంటే అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాడో ఒక మాటలో చెప్తాను. ఈ దేశంలో మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. మహిళ యొక్క సాంఘిక పురోభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ధర్మశాస్త్రాల యొక్క అడ్డంకులను తొలగించడం కోసమే హిందూ కోడ్ బిల్లు పెట్టి స్త్రీలకి సమాన హక్కులతో పాటు స్త్రీలకు సాధికారత లభించే ఉద్దేశంతో స్త్రీలకి సమాన హక్కులు కల్పించే ఉద్దేశంతో స్త్రీ విముక్తి కోసం హిందూ కోడ్ బిల్లుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టాడు. ఆ హిందూ కోడ్ బిల్లు ప్రకారం హక్కులు రావాలి. ఇప్పటికే మహిళా బిల్లు పెండింగ్లో మర్యాదలు చుట్టూ తిరుగుతుంది. మరి మహిళలకు హక్కుల సాధన కోసం మరో స్వతంత్ర పోరాటానికి నాంది కావడం కోసం ఈ సభ అత్యంత ఉత్తేజాన్ని స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.